అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒంట్లో బాగోక భోంచేయలేదు, మెట్టు మీద కూర్చొని అన్నానండి. స్వర్ణమ్మ పని లేదు కదా, మళ్ళీ కానీ పనిలోకి వెళ్ళిపోయింది ఏటో, ఈ పిల్ల ఇంకా రాలేదు అన్నాను సార్. ఇది వాసిపోయి ఇలా వచ్చేసి జుట్టు అంతా ఇలా ఎదురుకొచ్చేసి ఇలా మూసుకొని వస్తుంది సార్. ఆమె నేను గబగబకి వెళ్ళి ఇదేట్లా 3:30 మధ్య 11:30కి వెళ్ళిన అమ్మాయి 3:30కి వచ్చింది సార్. పగలేనండి. నేను అన్నాను, పిల్ల అదే డబ్బులు అడిగితాను, కొడుకు కొట్టాడే నిన్ను నడు, నేను వస్తాను అన్నాను. కాదమ్మా అన్నీ లేడు అని దడ పడిపోతున్నాను. ఈ రక్తాలు చూడలేదండి, చున్నీ ఇలా ఉంటుందని ఇక్కడ బ్లడ్ వడిసి చూడలేదండి. ఇదేంటి మరి ఎందుకు దడ పడిపోతున్నావో, ఏమైంది అని అడిగితే చెప్పలేదండి. అదే కదా నీకు అర్థమవుతలేదా అంటే ఏమీ లేదు అని ఏడుస్తుంది. నేను నాకైతే చెప్పదు, ఉండేటానికి ఏడిస్తాను, మా పిల్లని కేటిస్తాను. అట్లా ఏమైంది నీకు, ఎందుకు నీకు ఒంటి మీద దెబ్బలేటి అని అడిగితే ఏమీ లేదని అన్న. ఏమీ లేకపోతున్నట్టు నీ ఒంటి మీద దెబ్బలు, అసలు నీ పొందుకాడు ఏమైంది అని కేకేసి ఆడి చెయ్యి ఇలా ఉచ్చుకొని లాబోతున్నట్టు ఇక్కడ ఇలా కరిసినట్టు ఈ ఒంటి మీద గీర్లు కొన్ని వాపు ఉండిపోయి వాపు అయింది. అయితే నువ్వేం చేసావు నాకు చెప్పు, చిన్నాను కేకెత్తాను ఉండు అని గేదెల కాడు ఉన్నా మా మధ్యగారి దగ్గరికి మా తోటికాళ్ళు మా పిల్లోడు వెళ్ళారండి. వాళ్ళ చిన్నాను వచ్చాడండి. వాళ్ళ చిన్నాను ఎన్నిసార్లు అడిగినా ఏడ్చింది కానీ సమాధానం చెప్పకపోతే మా పిల్లోడు 2 తన్నులు తన్ని 2 దెబ్బలు కొట్టాడు సార్. అప్పుడు కూడా చెప్పలేదండి. నీ వల్లే ఈ పిల్లగా చెడిపోయింది, నువ్వు షాప్లో ఎట్టావు అని నన్ను కొట్టాడు సార్. అప్పుడు చెప్పింది సార్, నేను గాంధీ అనే అబ్బాయితో మాట్లాడుకుని రైట్ నాకు 3 వారాలుగా పరిచయం అయ్యాడు. నేను షాప్ కాడు కనబడ్డాను, ఇప్పుడు షాప్ కాడికి వస్తలేదే అని అడిగాడు. నేను మానేశాను అని చెప్పాను. అయితే మా అమ్మ నాన్నకి చూపిస్తాను రా, నిన్ను మా వాళ్ళు పెళ్ళి మాట్లాడతారు, మీ ఇంటికి వచ్చాను తీసుకెళ్ళాడు. నన్ను తీసుకెళ్ళి గదిలో ఎట్టి నువ్వు మొక్కం అలా ఉంది, ఏం తినలేదు అని అడిగాడు. నేను ఏం తినలేదు, డబ్బుల కోసం వచ్చాను అని అంటే ఇక్కడ ఉండి బిర్యానీ తెస్తాను అని వెళ్ళాడు. వెళ్ళి అతను ఇలా దాటేటప్పటికి కిరణ్ అనేవాళ్ళు లోపలికి వెళ్ళిపోయాడు సార్. ఇటే ఆడి ఇల్లు ఇటువైపు అండి సార్, ఆడి ఇటువైపు తీసుకెళ్ళాడు సార్. మరి ఈ అమ్మాయి చూడలేదు కదండి నా ఇల్లు, ఆడి రమ్మని వెంటనే బండి ఎక్కి వెళ్ళిపోయిందని సార్. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన నేను బిర్యానీ తెస్తాను ఇక్కడే కూర్చొని టీవీ ఆన్ చేసి వెళ్ళాడు సార్. ఈడిలా తలుపు దాటకుండానే కిరణ్ అన్న వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. ఇంకా నా కూతురు నా మందం చేస్తాడని సార్. నా కూతురు సార్. నువ్వు పడుకుంటావా అని అడిగితే నువ్వు ఏంటి నీకు ఎందుకు, నేను ఆడు లవ్ చేసుకున్నా కాబట్టి ఆడు కోసం వచ్చాను అన్నదండి సార్. అయితే 2 చేతుల్లో పట్టుకొని బాలట అన్నట్టు సార్ చింపుచ్చుకొని గోడకు గుద్దిచ్చాడు సార్. ఇక్కడ బనుకులు కట్టేసి అంతా రత్తుకొల్లు అయిపోయింది సార్. కనబడలేదు సార్. రాత్రి అందులో కంప్లైంట్ ఇచ్చాను. వచ్చాడని సార్, ఈ గాంధీ గాడి కొట్టినప్పుడు ఈ బ్లడ్ వచ్చినప్పుడు వచ్చాడని సార్. వస్తే ఏమైంది అని కూడా అడగలేదండి సార్. నేను అడుగుడు తర్వాత చూస్తాను నువ్వు నడు అని బండి ఎక్కిచ్చేసి టీటైం కాడ దింపేశాడని సార్. టీటైం కాడ దింపేస్తే నేను ఈ పిల్లని ఇక్కడ ఎత్తి అటు ఇటు తొచ్చులాడుతున్నాను సార్. ఏమైందని మా కుసమ్మమ్మ ఇంత వెనకాల ఉంటే మా కుసమ్మమ్మ నెంబర్ ఆడికి ఎలా తెలిసిందని ఫోన్ చేశాడండి. ఎవరో అంటే ఎవరో కాదు, మీ పిల్లోడు నాకు తెలుసు, మీ దుర్గాప్రసాద్కో సారీ అంటే, మా దుర్గాప్రసాద్ నీకు తెలుపుమేటో నువ్వు ఎవడో నాకు చెప్పు అంటే, పిల్ల ఈ నెంబర్ ఎవరిది, నువ్వు వచ్చాక ఫోన్ వచ్చింది ఎవరు ఈ నెంబర్ అంటే, ఈడే గాంధీగాడు అంటే ఈ నెంబర్ చేస్తున్నాడు అన్నారు. ఈ లోపల మా పిల్లడు ఫోన్ వచ్చుకొని, ఒరే నా కొడక నువ్వు ఇక్కడికి రా, ఇది నీ దగ్గరికి వస్తామేటో, నువ్వు దీని దగ్గరికి వెళ్తామేటో నేను చెప్తాను. ఒరే ఈ చచ్చిపోతే ఏం చేస్తారో, నువ్వు లవ్ చేసినట్టు ఉంటా, నా చెల్లిని ఎలా చేయించావు అని అడిగితే నీ దిక్కున్నా కూడా చెప్పుకోరా, నేను రావాల్సిన పని ఏంటి, నా ఎందుకు కూడా పేపలేను అని ఫోన్ పెట్టాడు సార్. ఇప్పుడు కూడా ఫోన్ అవ్వలేదు సార్. అది సార్ అని చెప్పి కంప్లైంట్ పెట్టారు కదా ఈ పిల్లాడు సార్ కిరణ్ సార్ భార్య భర్త ఉంటున్నట్టుంది సార్. సాగు తీసి ఇక్కడికి వస్తాడు సార్, సాగుతో గీరేశాడు సార్. ఈ పంపితే కరిసేశాడు సార్. తల మీద ఎంత గొంతు వచ్చేది ఇక్కడ దేంతో గుద్దేశాడో సార్. అంత గడ్డలాగా రక్తం పేరిపోయింది.
సార్. ఆడు సాకు చూపించి నువ్వు ఈ విషయం ఎక్కడని చెప్తే మీ వాళ్ళందరూ సెంటర్లో తిరుగుతారు, మీ నాన్న తిరుగుతాడు, మీ చిన్నాన్న తిరుగుతాడు, మీ అన్నయ్య తిరుగుతాడు, వీళ్ళలో ఎవరు ఒకరు నీ శవం లేపేస్తానని అన్నాడు సార్. మాకేమి చేస్తారు, నాకు 5 పిల్లలు సార్, మా భర్త సార్. ఈ రోజున జగ్గంపేట నియోజకవర్గానికి చెందినటువంటి గోకవరం మండలంలో బంగాళీపేటలో నివాసం ఉన్నటువంటి కామాకుల భావన అనేటువంటి ఒక దళిత మైనర్ బాలిక పట్ల జరిగినటువంటి దామన కాండకు నిమానుష కాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో స్త్రీలకు రక్షణ కల్పిస్తున్నాం అనే అనేకమైనటువంటి మరి ప్రక్రియల ద్వారా ఒక ప్రక్కన స్త్రీల కోసం ఉచిత బస్సు పెట్టాం, స్త్రీల సంక్షేమమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ధ్యేయం అని చెప్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు నాకు సామాన్యమైన స్త్రీలకు రక్షణ కల్పించడంలో కొరువైందని నేను విమర్శిస్తూ ఉన్నాను. ఈరోజు ఆ పాపం మైనర్ బాలిక, దళిత బాలిక 16 సంవత్సరాల వయసు. అయితే ఈ రోజున ఆ బాలికను మొన్న మంగళవారం ఉదయం మరి ఆ గోకవరం మండలంలో పీడిఎస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక ర్యాలీ చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి, మన గోకవరంలో ఎంత దారుణ విషయం జరిగిందా, ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఎంత దారుణమైన విషయం జరిగిందని చాలా బాధపడ్డాను. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి 2 యువకులు తీసుకెళ్లి ఆమెను అతి కిరాతకంగా మరి చాకులతో కోసి కూడా ఆమెను గాయపరిచి ఆమెను మరి హత్యాయత్నంగా చేస్తూ మరి రేప్ చేసడం అనేటువంటి విషయం చాలా దారుణమైన విషయం నేను ఖండిస్తున్నాను. ఈ సమయంలో కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను, దోషులు ఎంతటి వారైనా ఖచ్చితంగా చట్ట ప్రకారంగా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆ దోషులు శిక్షించి తమ యొక్క నిజాయితీ, వారి యొక్క ప్రభుత్వం యొక్క విశిష్టతను కాపాడుకోవాలని, దోషులు కఠినంగా శిక్షించాలని ఎంతటి వారైనా మరి పోలీసు వారిని కూడా కోరుతా ఉన్నాను. మరి వాళ్ళు ఒకవేళ వాళ్ళ వెనకాల ఎంత బలం ఉన్నప్పటికీ కూడా చట్ట ప్రకారంగా దోషులను శిక్షించి ఆ పాపం మైనర్ బాలిక, ఆ భావన అనేటువంటి అమ్మాయికి మరి న్యాయం కల్పించవలసిందిగా, ఆమె జరిగిన అన్యాయాన్ని మరి కొంచెము ఒక పెద్ద మనసుతో ప్రభుత్వం ఆమె పట్ల వ్యవహరించాలని కోరుకుంటూ, గోకవరం మండలంలో నిన్న ఇక్కడ గోకవరం సంబంధించిన ఎస్సీ బాలిక 17 సంవత్సరాల అమ్మాయికి భావన పేరు. ఆ అమ్మాయిని ఒక కుర్రోడు, గోకవరం సంబంధించిన ఒక కుర్రోడు ప్రేమ పేరుతో ఆ అమ్మాయిని ప్రేమిస్తుందనని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని ఎక్కడో రూమ్లో పెట్టి ఇక్కడ ఇంకొక అబ్బాయి, ఆ అబ్బాయి పేరు గునిపే కిరణ్ అనే అబ్బాయి, ఎవరంటే ఇక్కడ టీడీపీ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు అంటే ఆయన గునిపే భరత్ గారి అన్నయ్య గారి కొడుకు గునిపే కిరణ్ అనే 2 వ్యక్తులు కూడా ఆ అమ్మాయిని అభం శుభం తెలియని అమ్మాయిని తీవ్రంగా కొట్టి సాకులతో కోసి తీవ్రంగా రేప్ చేయడం జరిగింది. నిన్నటి రోజున ఆ అమ్మాయి మీద రేప్ చేశారని వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబం అంతా కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వారు మేము కేసు కట్టాం, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు ఎక్కడికో పారిపోయారని చెప్పుకున్నారు తప్ప ఇప్పుడు వరకు కూడా వాళ్ళని పట్టుకున్న పాపన పోలేదు. ఆ అమ్మాయి ఇప్పుడు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో పడి ఉంది ప్రాణాపాయ స్థితిలో. మేము ఇప్పుడే పోలీసు వారికి ఒకటే హెచ్చరిస్తున్నాం, తక్షణమే మీ టీములు ఏర్పాటు చేసి ఆ గునిపే కిరణ్ అలాగే ఇంకో గాంధీ అనే అబ్బాయిని తక్షణమే ఎక్కడున్నారో నెతికి పట్టుకొని ఇదే పనిలో ఉండాలని మేము హెచ్చరిస్తున్నాం. ప్రధానంగా మేము ప్రజలకి అలాగే విద్యార్థులకి ఇక్కడ ఉన్న మహిళలకి ఒకటే తెలియజేసుకుంటున్నాం, మనకి ఎన్ని చట్టాలు వచ్చినా కానీ, ఎన్ని హక్కులు వచ్చినా కానీ ఇలాగా విద్యార్థినులపై, మహిళలపై, చిన్న చిన్న అమ్మాయిలపై, అభంశుభైన పసిపిల్లలపై అత్యాచారాలు జరగడం ఆగడం లేదు. మరి తక్షణమే కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు స్పందించి దీనికి పరిష్కారం తీసుకొని వెంటనే వాళ్ళిద్దరిని కఠినంగా శిక్షించి వాళ్ళకి చట్ట ప్రకారం ఏదైతే శిక్షలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ మీద బనాయించి
వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పీడిఎస్ విజృంభణ డిమాండ్ చేస్తుంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాల తరఫున, అన్ని విద్యార్థి సంఘాల తరఫున ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు అలుపెరగని పోరాటం చేస్తామని ఈ సందర్భంగా పీడిఎస్ విజృంభణ డిమాండ్ చేస్తూ ఉంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.